ఈజిప్ట్ అనేది ఒక ఇస్లామిక్ దేశం కదండి. మరి ఇక్కడ మీరు అఖండ భారత్ ప్రయాణము చేశారు అనుకోండి, మీకు ఎలాంటి విచిత్రాలు కనిపిస్తాయి అంటే అసలు ఇక్కడ మీకు సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయా అంటే శివ అనుకోవాలి, అంతే కదా. అంటే నా లెక్కలో, నా ఆలోచనలో ఒక అతి ముఖ్యమైన విషయం చెప్తాను. ఇక్కడ మతాలను పక్కన పెట్టండి, అలాగే మానవ నాగరికత అని అన్నప్పుడు మీకు కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మతాలు అన్నప్పుడు లాస్ట్ 2000 ఇయర్సే కదా. మీకు హిందూ మతము, క్రైస్తవము, ఇస్లాం మతాలు, సో ఇవన్నీ వ్యాప్తి చెందడానికి ఒక 2000 సంవత్సరాలు అనుకోండి. దానికి ముందు ఏముండేది అంటే మానవ చరిత్ర ఎలా ఉండేది? సో ఇక్కడ ఇప్పుడు ఈజిప్ట్ అని చూసారు అనుకోండి, ఒకప్పుడు భారత్ నుంచి వ్యాపారులు మీకు గుర్రాలు వేసుకొని ఒంటెలు వీటిలో మీకు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ సౌదీ అరేబియా అని మాట్లాడుతున్నాం, ఇక్కడికి వచ్చేవాళ్ళు. అంటే మీరు మతాలకు అతీతంగా వెళ్ళాలి అన్నప్పుడు మీరు పవిత్ర మెక్కా మసీదు, ఈ మెక్కా మసీదు ఉంది చూసారా, ఇక్కడ దీనిని ఒక సెంట్రల్ పాయింట్గా తీసుకుంటే ఈజిప్టులో మీకు శివ ఆలయాలు ఇన్ని ఎలా వచ్చాయి క్లియర్గా ఉంటుంది. మీరు మతాలను పక్కన పెట్టండి, దానికి ముందు మనుషులు ముఖ్యంగా భారతదేశం నుంచి, అఖండ భారత్ నుంచి వ్యాపారులు ఈ ప్రాంతాలకు వచ్చారు. ఈ ఎడారి ప్రాంతాలకు అప్పటికి ఇంకా దేశాలు కూడా డిఫైన్ కాలేదు కదా. సో ఇప్పుడు మీరు మక్కా మసీదు అన్నారు అనుకోండి, ఒకప్పుడు ఇక్కడ మాకురబా అని ఒక శివాలయం ఉండేది చెప్తున్నారు కదా. మరి మీరు డీప్గా వెళ్ళారు అనుకోండి, ఈశావాస్యం ఇదం సర్వం, ఈశా ఉపనిషత్తులో అతి ముఖ్యమైన ఒక స్లోగన్ ఇది. అంటే ఈశా మీకు హిందూ మతములోనూ ఉంటుంది, ఇదే పేరు మీరు క్రైస్తవము, అలాగే ఇస్లాంలో కూడా, అంటే ఖురాన్, బైబిల్, మన పురాణాల్లో కూడా ఈసా అనబడే పేరు. ఎవరండి ఈసా అంటే ఒక సుప్రీం బీయింగ్, సుప్రీం గాడ్, అంటే యావత్తు ప్రపంచాన్ని నడిపించే ఒక మహాశక్తి. దీనిని మీరు అల్లా అనొచ్చు లేదా ఈసా అనొచ్చు. ఇప్పుడు మీరు అల్లా అని ఉర్దూలో చూసారు అనుకోండి, మీరు ఆ సింబల్ని చూడండి, మీకు ఇట్లాగా త్రిశూలము ఆకారములోనే ఆ అక్షరాలు ఉంటాయి. అంటే సిమిలారిటీస్ మాట్లాడుతున్నాను. ఇవాళ మతపరంగా అందరూ విడిపోయి ఉన్నా ఒకప్పుడు మీకు ఒకేలాంటి ధర్మమే ఉండేది. దాని నుంచే ఈ మతాలంతా కూడా మీకు ఎక్కడికక్కడ సృష్టించబడ్డాయి. అదే ఇక్కడ అంటే శివుడి గురించి మనము ఈ యాత్ర చేస్తున్నామంటే ఆయన కాలంలో మతాలు లేవు. సో అందరూ కూడా, సో మనుషులు అనేవాళ్ళు ఒకలాంటి నాగరికత, ఒకలాంటి సాంప్రదాయాల నుంచే ఇలాగా విడిపోయారు, డివైడ్ అయ్యారు అనేది క్లియర్గా తెలుస్తుంది. అదే మీరు మతాలను పెట్టారు అనుకోండి, మీరు కరెక్ట్ అయిన మానవ చరిత్రను ఎప్పుడూ తెలుసుకోలేరు. సో ఇప్పుడు మక్కా మసీదు అంటున్నాం, ఇక్కడ ఏమిటి, మీకు విగ్రహ ఆరాధన అనేది ఉండదు కదా. మరి మీరు గమనించారు అనుకోండి, మిత్రులు చాలామంది ఈ మక్కా మసీదు వెళ్ళుంటారు, మీరు ఎప్పుడైనా గమనించారా, అక్కడ హజ్రే అస్వద్ అని అంటారు. అంటే మీకు హజ్రే అస్వద్ అంటే మీకు నల్ల రంగు. ఇప్పుడు శ్వేత, అశ్వేత, శ్వేత అంటే తెల్లనిది, అశ్వేత అంటే నల్లదని అర్థం. సో ఈ నల్ల ఆకారములో మీకు ఒక లింగము లాంటి అక్కడ ఒక విగ్రహం ఉంటుంది. సో అందరూ కూడా వెళతారు అక్కడికి. మీకు పైన ఒక యోనిలాగా, అంటే ఏంటి, మీకు శివశక్తుల ఆకారం అక్కడ కనిపిస్తుంది. సో ప్రతి వాళ్ళు వెళతారు అక్కడికి. అలాగే ఇప్పుడు మీరు శివుడి కంపారిజన్, అంటే అక్కడ ఒక శివాలయం ఉండేది అనుకోండి, ఇంకా చెప్పాలంటే ఈసా ఆలయం ఉండేది అనుకోండి, సిమిలారిటీస్ చూడండి. సో నేను చెప్తున్న ఈ నల్లని రాయి, అలాగే దాని చుట్టూరుతో ఒక యోని ఆకారము, మీకు శివుడిని మీరు చూశారు అనుకోండి, మీకు గంగా నది, అక్కడ జామ్ అనబడే పవిత్ర జలం, వెళ్ళిన ప్రతి వాళ్ళు ఆ పవిత్ర జలాన్ని తీసుకొని వస్తారు. సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి కదా. కాబా అంటాం, మైలాపూర్లో, చెన్నైలో మీకు కబాలీశ్వరన్ కోయిల్. నాకు తెలిసి నా చిన్నప్పుడు ఒక బస్ డ్రైవర్ ఉండేవారు, కబాలి ఆ రోజు డ్రైవింగ్ చేస్తున్నారంటే మాకు ఆనందం, ఆయన మాకు ఒక హీరో. ఆ కబాలి పేరులోనే ఒక అట్రాక్షన్ ఉంది. సో కబాలీశ్వరుడు అంటాము, ఇక్కడ కాబా అంటున్నారు.
మీరు ఈ సిమిలారిటీస్ చూస్తూ వెళ్ళారు అనుకోండి. అలాగే ఈ ఆలయ ప్రదక్షిణ యాంటీ క్లాక్ వైజ్ వీళ్ళందరూ కూడా తెల్లని పంచె కట్టుకొని, పంచె అన్నప్పుడే ఇవాళ కూడా కేరళలో, తమిళనాట మీరు చూడవచ్చు కదా. అంటే మీకు ఇస్లాం మత స్థాపకులు ఇక్కడ కేరళ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఎన్నో వీడియోస్లో మాట్లాడాం. మహమ్మద్ కురేషి, కురఈసా, మా కురబా, ఈ కురా అనే వర్డ్ చెప్తున్నాను కదా, ఫ్యాసినేటింగ్గా ఉంది. దీని వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. అలాంటిది మీకు ఒక్క మెక్కా, పవిత్ర మెక్కా మసీదుని మీరు చూసారనుకోండి, మీకు ఒక సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళంతా కూడా మీకు అక్కడ క్లియర్గా అంటే హిందూ మతంలో ఇవాళ వరకు మీరు ఎలాంటి ఆచార వ్యవహారాలను పాటిస్తున్నారో పవిత్ర మెక్కాలో కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళు కూడా ఆలయ ప్రదక్షిణ అనేది చేస్తున్నారు. అలాగే తలకు గుండు కొట్టుకోవడం, ఇది ఎంత ఒక షాకింగ్ వార్త చూడండి. వాళ్ళు కూడా ఇలాగ తలకు గుండు కొట్టుకోవడము, మీకు ఇలాగ ఈ తెల్లని దుస్తులు, మహిళలు అనేవాళ్ళు నల్లని దుస్తులు ధరిస్తారు, పురుషులు ఇలాగ తెల్లని దుస్తులు. అంటే ఏంటి, పురుషులు అనేవాళ్ళు మీరు శివుడి యొక్క అంశముగా చూడాలి. అలాగే మహిళలు మీకు నల్ల దుస్తులు అన్నప్పుడు కాళీ అవతారం, మీకు నల్ల రంగులో ఉండే కాళీ అవతారం. ఎక్కడో మీకు ఎన్నో వందల వేల కిలోమీటర్ దూరంలో ఉండే మీకు ఈ సౌదీ అరేబియాలో ఇలాంటి ఒక ఆలయం ఏంటి, దీన్ని వీళ్ళు మెక్కా అంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో వెళతారు. మీకు సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్క ఆచారము, రిచువల్ కూడా ఇక్కడ ఎలా కనిపిస్తుంది. సో చూసారనుకోండి, భారత్ నుంచి వెళ్ళిన వ్యాపారులు వీళ్ళు వెళుతున్నప్పుడు ఏం చేస్తారంటే తమతో పాటు ఈ సిద్ధులను, అప్పటిలో వాళ్ళ ప్రాంతాల్లో ఉండే సిద్ధులను ఈ డైరెక్షన్ కోసం తీసుకువెళతారు. సో వెళుతున్నప్పుడు ఈ సిద్ధుల ఆది సిద్ధుడు ఎవరు, శివుడు కదా. సో ఈయన విగ్రహాలను తీసుకువెళ్ళడము, అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్నపాటి ఆలయాన్ని కట్టడం. ఈ చిన్నపాటి ఆలయమే ఈజిప్టులో ఇవాళ మనం పిరమిడ్లుగా చూస్తున్నాం, అంటే పెరుమ్మేడుగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా శివాలయాలే. వీళ్ళు ప్రపంచములో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ యుద్ధాలు చెయ్యరండి, తమతో పాటు తమ దేవుడిని తీసుకువెళ్తారు. ఈ దైవత్వముతో, తమ పూజా పునస్కారాలతో, తమకు ఉండే ఆ వెర్చ్యూ అంటాం చూసారా, దానితో ప్రతి ఒక్క దేశాన్ని కూడా వీళ్ళు తమ వైపు తిప్పుకుంటారు. ఇది భారతీయుల ప్రత్యేకత. సో వీళ్ళ ఆచారాలు నచ్చిన వాళ్ళు మెల్లమెల్లగా దానినే అడాప్ట్ చేయడం అనేది. మీకు 360 విగ్రహాలు మీకు మెక్కా మసీదు వద్ద ఉండేవి. ఏంటి, మండలాలు, విగ్రహ మండలాలు. ఇవన్నీ మీకు వేదిక లిటరేచర్లో చదివితే క్లియర్గా కనిపిస్తుంది. అంటే భారతీయులు అక్కడికి వెళ్ళి వీళ్ళు ఎక్కడైతే రెస్ట్ తీసుకునేవాళ్ళు, అంటే మీకు కంటిన్యూస్గా యూరోప్ దాకా వెళ్ళేవాళ్ళు కదండి, వాళ్ళతో పాటు తమ దేవుళ్ళను కూడా తీసుకువెళ్ళడము, తరువాత ఇదే మతముగా మారడం. సో ఎవరికి వాళ్ళు లోకల్గా ఉండే ఈ పాహన్ పూజారులు అనండి, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, ఎడారి ప్రాంతాలు కదా కాబట్టి అక్కడ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు ఆలయ నిర్మాణము చేసుకోవడము, అలాగే వాళ్ళు కొత్త ఆచారాలను ఏర్పాటు చేసుకోవడము. ఇక్కడ నుంచే మెల్లమెల్లగా మతాలు. సో మీకు ఇలా మిడిల్ ఈస్ట్ అంతా, మీరు ఇవాళ నేను ఈజిప్టులో ఉన్నాను, ఈ పరిశోధనలో ఉన్నాను అంటే క్లియర్గా శివుడి ఆనవాళ్ళు మన భారతీయులే ఇక్కడికి వచ్చి ఈ సివిలైజేషన్ని డెవలప్ చేశారు. వచ్చిన వాళ్ళు అరేబియాలో ఉన్న కొంతమంది అలెగ్జాండ్రియా, కొంతమంది మెసొపొటేమియా, ఇలా వివిధ ప్రాంతాలకు వ్యాపారము కోసం వెళ్ళేవాళ్ళు. అక్కడ తమ ఆచార వ్యవహారాలను వీళ్ళు స్ప్రెడ్ చేశారు. కాబట్టి మీకు మతము వేరే అయినా మీకు ఆ దేవుడు, మీకు ఆ సుప్రీం హ్యూమన్ బీయింగ్, ఆ సుప్రీం గాడ్, ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము, ఈసా. ఈ ఈసా అనబడే దేవుడు ఒక్కడే. ఇతని నుంచే ఇన్ని మతాలు మీకు ఇలా ఆవిర్భవించే నాకైతే అనిపిస్తుంది. 100% దీనికి సంబంధించిన కొత్త ఆధారాలు కూడా బయటపడతాయి. లేకపోతే మీ రిచువల్స్ చూడండి, ఈ పేర్లు చూడండి, మీకు అక్కడ ప్రాంతములో ఉండే మీకు ఈ ఆచారాలను చూడండి, ఒకలాగే ఉండడము చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇలాంటి సిమిలారిటీస్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇస్లాము కూడా భారత్ నుంచే మీకు ఆవిర్భవించిందా? ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే ఇస్లామిక్ మతాన్ని వాళ్ళు సృష్టించుకున్నారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.